నెక్స్ట్ ఇవి వచ్చేసి మీరు గెస్ చేస్తున్నారా, మీకు కనిపిస్తుందా? సో ఇవి వచ్చేసి నువ్వులు అన్నమాట. అందులో ఏ నువ్వులు ఎందుకు తీసుకున్నారు, అసలు ఇవి ఎందులో కలుపుతారు, దేంట్లో కలుపుతారు అనేసి మీరు అనుకోవచ్చు. డైరెక్ట్ ముక్కుడు ఉంచారు, అన్నీ ఉంచారు, కాకపోతే నువ్వులు చూపిస్తున్నారు, మరి ఎందులో కలుపుతారు అని చూపిస్తున్నారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, నువ్వుల్లో సాజీరా ఓమా కూడా ఉంది. సో నెక్స్ట్ అసలు ఈ నువ్వులు, ఈ ముక్కుడు ఇవన్నీ దేనికోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అసలు మెయిన్ సో ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనం చేసే పిండి వంటకానికి. సో మరి ఇవేంటో చూస్తున్నారు కదా, బియ్యంని మా మమ్మీ ఇట్లా నానబెట్టింది అనమాట వాటర్లో. సో అవి నానితే పిండి పట్టడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు, మెత్తగా వస్తుందని నానబెట్టింది. సో చూడండి ఇట్లా నానబెట్టింది. సో నెక్స్ట్ ఇంక ఇవి నానిన తర్వాత సో వీటిని గ్రైండ్ చేసి తడిపిండిగా చేసుకోవడమే, అంతే, ఇంకేం లేదు. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, కడాయి అంటారు అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన ఇళ్ళల్లో వాడుకునేది. సో ఈ కడాయిని మా మమ్మీ ఇప్పుడే, అంటే ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేసినాం, ఇప్పుడు పిండి వంటలు చేయడానికైనా తీసినాం అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా వాష్ చేసినాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు తెలుసు అనుకుంటా, ఇట్లా మనం కారపూసలు పోసుకోవడానికి, మురుకులు పోసుకోవడానికి, ఇంకా నాకు తెలిసిందైతే ఇవే. సో ఇప్పుడు దానికనే పిండి వంటలు చేసుకోవడానికి అనేసి మేము ఇప్పుడు తీసినాం అనమాట. సో చూడండి, సో ఈ కడాయి కానీ, ఇప్పుడు ఈ కారపూసలు చేసుకునేది కానీ, మురుకులు చేసుకునేది కానీ మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ పెళ్ళికి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మేమైతే జల్లిగంట అంటాం అనమాట. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, మా సైడ్ అయితే మేము జల్లిగంట అంటాం. సో ఇప్పుడు ఈ 3 అయితే ఇవి తీసినామన్నమాట. సో మా మమ్మీ ఇక్కడ బియ్యం పిండి, అందులో కొన్ని వాటర్, ఇందాక ఫస్ట్ చూపించిన నేను నువ్వులు, అలాగే ఓమా, సో ఇవి వేసి మా మమ్మీ మిక్స్ చేస్తుంది, పిండిని బాగా మెత్తగా రావడానికి మిక్స్ చేస్తుంది. చూడండి, సో మిక్స్ చేసిన తర్వాత దాని టెక్స్చర్ అనేది ఇట్లా ఉంది, పిండి ఎలా ఉన్నది అనేది చూడండి మీరు ఒకసారి. సో ఇట్లా ఈ విధంగా ఉందన్నట్టు. సో నెక్స్ట్ మా మమ్మీ పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసింది, దానికి ఎంత కావాలో చూసుకొని ఆయిల్ అందులో పోసింది. సో కాసేపు దాన్ని వేగనియాలి. సో వేగిన తర్వాత మా మమ్మీ ఇట్లా పిండి అందులో తీసుకొని సో ఇలా మురుకులు పోస్తుంది అన్నమాట. సో చూడండి, మురుకులు అందులో పోసిన తర్వాత నూనెలో ఇట్లా ఫ్రై అవుతున్నాయి. సో ఫ్రై అయిన తర్వాత వాటిని ఇట్లా మర్రేయాలన్నమాట. సో ఫైనల్గా మురుకులు ఇలా వచ్చాయండి, బియ్యం పిండితో చేసిన మురుకులు అనేవి ఇలా వచ్చాయి చూడండి.